నమస్తే వెల్కమ్ టు బి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల సొమ్మును విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47.74 లక్షల మంది ఖాతాల్లో పింఛన్ల సొమ్ము జత చేస్తామని ప్రకటన. మిగిలిన వారికి జూన్ 1 నుంచి 5వ తేదీ మధ్య ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తామని స్పష్టీకరణ. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అధికార వైసీపీ మాటల యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు కార్యకర్తలకు సూచన. కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని నేతల్ని కోరిన చంద్రబాబు. సిఈసి మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టాలని సమీక్ష నిర్వహించిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీతి వ్యాస్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని వెల్లడి. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. జూన్ 4న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ లో జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రత పెన్షన్ల సొమ్ము విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 65.30 లక్షలకు పైగా పెన్షనర్లకు 1939.35 కోట్ల విడుదల చేసినట్లుగా గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. ఈ మొత్తాన్ని జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47.74 లక్షల మంది ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జత చేస్తామని వెల్లడించారు. మిగిలిన వారికి జూన్ 1 నుంచి 5వ తేదీ మధ్య ఇంటింటికి వెళ్లి పెన్షన్ ను పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు. ఏప్రిల్ 1న గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం మే నెలలో బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈసారి బ్యాంక్ ఖాతాలోనే వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల విషయంలో అధికార వైసీపీ మాటల యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు కార్యకర్తలకు సూచించారు. కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని నేతల్ని చంద్రబాబు నాయుడు కోరారు. ఇందుకోసం శుక్రవారం 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని ఆయన నిర్ణయించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరువాత విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాలకు ఏర్పాట్లు సాగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చిన చంద్రబాబు పార్టీలోని కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కౌంటింగ్ డే ప్లాన్పై నేతలతో ఆయన చర్చించడం జరిగింది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అధికార వైసీపీ మాటల యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నేతలు కార్యకర్తలకు సూచించారు. కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని నేతల్ని చంద్రబాబు కోరారు. ఇందుకోసం శుక్రవారం 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కావాలని ఆయన నిర్ణయించారు. అలాగే జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ 2 కార్యక్రమాలు చాలా కీలకమని చంద్రబాబు భావిస్తున్నారు. అంతేకాక పోస్టల్ బ్యాలెట్ విషయంలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు అంచనాల నేపథ్యంలో కౌంటింగ్ లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఈసీ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిఈసి మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా ఎన్నికల కమిషన్ లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష జరిపారు. త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటన, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా చేసిన ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. ఈ సమీక్షకు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ సంకపత్ర బాగ్చి సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించవద్దని సిఈసి అధికారులు తెలిపారు. క్రౌన్ మేనేజ్మెంట్ సిస్టమ్ భద్రత వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలు జరగకూడదని ఎస్పీలను ఆదేశించి పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఈసీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తవుతుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో మీనా మాట్లాడుతూ సమస్యాత్మక జిల్లాలోని లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేసి సీనియర్ పోలీస్ అధికారులను నియమిస్తామని అన్నారు. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాలో ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. పల్నాడు జిల్లాలో రాష్ట్ర డీజీపీతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. ఇక 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25కు పైగా రౌండ్లు ఉంటాయని తెలిపారు. These trainings, all the trainings we are planning tomorrow, except for the second training for the accounting staff. Next, please. So this is the different materials that are required. We are sufficiently already everything is procured, sir. There is no issue point as such. So regarding QR code scanners which are required. 60 are arrested or they have been given 41 notices, sir, and get to be arrested as 638. Next. Then sir, EVM damage cases, sir, we have been putting extra attention on them. So special teams were constituted to investigate the EVM cases. SIT which was put in place, that also focused very deeply on this. The case diaries also have been scrutinized in a lot of detail, and we have till now, sir, we have 7 cases over here in which we have sufficient. We have 116 persons who are identified till now, sir. Out of which 59 are arrested, 57 are yet to be arrested, sir. We are making efforts. They are all they have run away. So it's we are pursuing constantly. We have teams in Hyderabad and Bangalore also who are lying in waiting for any type of information so that they can instantly move and arrest these people, sir. Next slide. Then this is the SIT monitoring cases, sir. Total 26 SIT monitoring cases are there, sir. Out of 205 are yet to be arrested, sir, in these cases. Has been very, very watchful of what is happening in Palnad. Now, this is not because this everything has happened just because there were certain incidents which happened during the elections, mostly after the elections, which has somehow put Commission in some sort of embarrassing position. We had identified this district as one of the most critical districts, along with some 2-3 more districts, and forces were also provided. 100% broadcasting was also done. So to a large extent, I would say, and I would appreciate the officers also, that to a large extent we were able to control situation on the poll day. There were incidents, some incidents were there, 7 polling stations damage to the machine happened, but I was, on that day also, I was in touch with the SP, I was in touch with the RO here, Shyam Prasad, and I was in touch with the collector also. And in all these polling stations, situation was brought under control. Polling continued with new machines, and we were able to conduct, and I again appreciate all the officers present here, that we were able to conduct elections in this district with huge turnout and without a single revote. That is the achievement of the district officials. However, post-election, because of some reasons, there were some incidents which went viral all over the country, went to the notice of Election Commission, and after that Election Commission had to enter into the picture and then take action against the certain officers. Now that anyway the new collectors and SP, they have been properly briefed about the whole situation. They are now the situation is under their grip now.
they are concentrating on arrest and then cases in the court and some high court cases also. These are all procedural parts which we have to take action as early as possible so that we can again win over the confidence of the Election Commission and also give them confidence that yes, we will be able to conduct the counting, because the final part of election is counting, and counting day and post counting day. These are the post counting, some days after counting also. These are the days where again we have to fully concentrate ourselves, focus ourselves to ensure that nothing happens this time. So that is why with that seriousness only myself and DG sir have come here today to have a first-hand knowledge about the issues and to have a formal as well as informal discussion with all the senior officers so that counting and post-counting events happen peacefully without any problem, and we are again able to give the confidence to Election Commission that yes, we have a good team of officers, we have put good process into a role which has led to peaceful. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని వెంటనే నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి 28 అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు. గత డిసెంబర్ 27 నుండి 29 వరకు ఢిల్లీలో జరిగిన 3వ జాతీయ చీఫ్ సెక్రటరీల సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ సిఎస్ల సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకొని వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా భూమి, ఆస్తులు, విద్యుత్, తాగునీరు, వైద్య ఆరోగ్యం, విద్యా శాఖలకు సంబంధించి సిఎస్ల సమావేశంలో చర్చించిన థీమ్ అంశాలపై చర్యల నివేదికను నీతి ఆయోగ్కు సమర్పించవలసి ఉందని, కావున త్వరితగతిన సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలై మాసంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో గత సిఎస్ల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై సమీక్షించనున్నారని పేర్కొన్నారు. 5 విభాగాలకు సంబంధించి 117 యాక్షనబుల్ పాయింట్స్పై ఆయా శాఖలు చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. కాగా ఇప్పటి వరకు 43 అంశాలపై చర్యలు తీసుకోగా మరో 60 అంశాలకు సంబంధించి చర్యలు ప్రారంభించారని, 17 అంశాలపై ఇంకా చర్యలు చేపట్టవలసి ఉందని అన్నారు. 7 అంశాలపై ఆయా శాఖల నుండి సమాధానాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాక ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి 28 అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండ చూసుకుని పిన్నెల్లి పైశాచికత్వం తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలపై దాదాపు 51 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే అరాచకాలు, దోపిడీ విధానాలంటూ పిన్నెల్లి పైశాచికం అనే పేరుతో టీడీపీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అండ చూసుకుని పిన్నెల్లి పైశాచికత్వం తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. మాచర్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని బుద్ధ వెంకన్న ఆరోపించారు. ఆనాడు గెలిచినప్పటి నుంచి పిన్నెల్లి, అతని సోదరుడు అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గంలో
పిన్నెల్లి పైశాచికత్వానికి అంతు లేకుండా పోయిందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అతను 2,000 కోట్ల దోపిడీ చేశాడని ఆరోపించారు. పిన్నెల్లి పాలనలో 8 హత్యలు, 79 దాడులు జరిగాయన్నారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలపై దాదాపు 51 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల రోజున తాము మాచర్లకు వెళితే తమ తరపున వచ్చిన లాయర్ కిషోర్పై దాడి చేసి తల పగలకొట్టారని తెలిపారు. పిన్నెల్లి జీవితమంతా నేర చరిత్రే అన్నారు. హత్యలు, దోపిడీలు, దేవాలయాల్లోని విగ్రహాలను దొంగలించడం చేసేవారని విమర్శించారు. పిన్నెల్లిని జగన్ అతిగా ప్రేమిస్తారని, ఎందుకంటే ఇద్దరిది నేర మనస్తత్వమేనని అన్నారు. 2004 నుంచి 2012 వరకు పిన్నెల్లికి ఎదురు లేకుండా పోయిందన్నారు. పిన్నెల్లి సంపాదించుకోవడానికి వారికి వారే ఒక సపరేటు చట్టాన్ని రూపొందించుకున్నారని మండిపడ్డారు. విగ్రహాలు దొంగలించలేదని పిన్నెల్లి మాచర్ల సెంటర్లో భార్య పిల్లలతో వచ్చి ప్రమాణం చేయగలడా అని సవాల్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ లో 90% ఓట్ల వైకాపాకు వ్యతిరేకంగా పడ్డాయని తేదాపై ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఆ ఓట్లను తగ్గించాలని అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన డిక్లరేషన్ పై గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా, బ్యాలెట్ కవర్ పై ఓటర్ సంతకం లేకపోయినా బ్యాలెట్ పేపర్ ను తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ను తెలుగుదేశం ఏం కోరిందో తెలుసుకోకుండా వైకాపా ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ 750 ఫిర్యాదులు చేస్తే కేవలం 2కి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కాగితం బయటకు వెళ్లాలన్నా 1కి 2 సార్లు న్యాయవాదులతో చర్చించి పంపిస్తామని, అత్యంత బలమైన వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు. వైకాపా నాయకులపై 400కి పైగా కేసులు ఉన్నాయని, కోర్టులంటే వాళ్లకు లెక్కలేదని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు సైతం వైకాపాకు ముట్టికాయలు వేసిందని విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన వైకాపా క్యాన్సర్కు మందు జూన్ 4న రానుందని చమత్కరించారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా వైసీపీ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్, పోస్టల్ బ్యాలెట్స్ మీద ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ కానీ సర్క్యులర్ దాని మీద ఇది అన్యాయం, అక్రమం, ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదని చెప్పి ఏదో వాళ్ళకి నచ్చిన భాషలో మాట్లాడుతున్నారు. నేను వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే, అసలు మీరు ఏదైనా కాగితం ఇచ్చేటప్పుడు చదువుకోవడం నేర్చుకోండి, లేదు చదువు వచ్చిన వాడితో చదివించుకోండి. అంతేగాని ఏదో మీకు అవకాశం వచ్చిందనో, లేదంటే ఏదో మనం ఒక అల్లరి చేయాలనో, ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థతో మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో మీకు తెలిసిందే వేదం అనో, లేదా మీకు తెలిసిందే చట్టం అని అనుకుంటే అది పొరపాటు. అసలు టీడీపీ వాళ్ళు ఏం అడిగారు, ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చింది, మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు? వీటికి ఏటికి సమాధానం లేదు, సంబంధం కూడా లేదు. సమాధానం, సంబంధం రెండూ లేవు. ఏదో కాగితం ఇచ్చారు, ఒక 10 మంది నాయకులు వెళ్ళారు, అది పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషను కలిసిపోయిందంటున్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు. వైరస్ అండి, టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట. మేము వైరస్ అయితే నువ్వు క్యాన్సరు ఈ రాష్ట్రానికి. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం. అధికారం ఉందనో లేదా మైకులు ఉన్న మీ సొంతం కాబట్టి మీ ఇష్టం మాట్లాడితే అది కరెక్ట్ కాదు. దక్షిణ భారతదేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించేందుకు గాను బెంగళూరు వేదికగా జూన్ 15-16 తేదీల్లో దక్షిణ భారత్ ఉత్సవ్ 2024 నిర్వహిస్తున్నట్లుగా కర్ణాటక టూరిజం కమిటీ చైర్మన్ కె శివషణ్ముగం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల పర్యాటక సంస్థల ఉత్సవ్ పాల్గొంటాయని పేర్కొన్నారు. విజయవాడలోని హోటల్ హయాత్ ప్లేస్ లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ హోటల్ అసోసియేషన్ తో కలిసి కర్ణాటక వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమైక్య, కర్ణాటక పర్యాటక అభివృద్ధి సంస్థ ఉమ్మడిగా ఉత్సవ్లో బ్రోచర్ ఆవిష్కరించారు. కర్ణాటక టూరిజం కమిటీ చైర్మన్ కె శివషణ్ముగం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల పర్యాటక సంస్థలు ఉత్సవ్ పాల్గొంటాయని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటక పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించి విధానపరమైన నిర్ణయం రూపొందిస్తామని తెలియజేశారు. సుమారు 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని, 6 రాష్ట్రాల్లోని పర్యాటక రంగ అవకాశాలను ప్రతిబింబిస్తూ
150 స్టాళ్లు ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలిపారు. దక్షిణాదిలోని పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ రూపొందించే ప్రతిపాదనపైన చర్చిస్తామని పేర్కొన్నారు. చిన్న తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా భాగస్వాములు చేయాలి అనేదే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటక రంగ సమగ్ర అభివృద్ధిని గుర్తించి స్వదేశ్ దర్శన్ పథకంలో భాగంగా 1088 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులను మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలన్నీ కలవడం వల్ల ఏ రాష్ట్రంలోనైనా పెట్టుబడులు పెట్టుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని పర్యాటక రంగం దక్షిణ భారతదేశంలో ఉందని, దానిని ప్రోత్సహించేందుకు ప్రధాని చొరవ చూపడం, రాష్ట్రాలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు బివి గోపాల్ రెడ్డి, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, విజయవాడ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ఆర్ రమణ, కర్ణాటక హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీకే శెట్టి తదితరులు పాల్గొన్నారు. will be held in Bangalore on June 15th and 16th. This program is on promotion of tourism in South India, to have a South India tourism circuit, and we are going to have a B2B, B2C and B2G meeting, and we are inviting all the investors from the small and medium sector to kindly invest in this tourism sector. Tourism sector is one of the most biggest sunrise industry in India. This tourism, none other than the Honorable Prime Minister himself is telling in this last 1 year the importance of development of tourism across the country. Now we have started in South India. The first program will be held in Bangalore. After that, on the rotational basis, we will be covering the Andhra, Telangana, Tamil Nadu, Kerala, Puducherry and Lakshadweep, all these states. It is a 2-day affair, and we will have conclave, principal secretaries conclave, ministers conclave. You will have council generals attending this. You have 1,000 delegates attending. We have foreign journalists covering this program, and also we want to see that the investors are all coming in, even if it is 1 crore to 100 crores. Anyone, they can come. We want the policies to be done in such a way that there is a ease of doing tourism business. That is what we intend to do this program. We request the Andhra Pradesh Tourism Department to kindly come and participate and put up your pavilion, and we are giving a red carpet welcome for the investors from Andhra Pradesh. I thank the AP Chamber of Commerce. ఉత్సవ్ బెంగళూరులో జూన్ 15-16 తేదీన పెట్టాలని చెప్పి పర్యాటక రంగంలో ఉన్న 6-7 రాష్ట్రాలు, దాంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాల్లోంచి ఒక్కొక్క చోట ఒక సంవత్సరం పెట్టాలనే ఉద్దేశంతో, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక పాలసీని అనౌన్స్ చేసుకున్నారు. ఈ రొటేషన్లో ఈ సంవత్సరం కర్ణాటకకు వచ్చింది. నెక్స్ట్ రొటేషన్లో 6 రాష్ట్రాలకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందరం ఐక్యతగా ఉండాలి, పర్యాటక రంగం అభివృద్ధి చేయాలి. పెట్టుబడులు కేరళలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కేరళ వెళ్ళి పెట్టచ్చు. రకరకాల చోట్ల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చారు. భారత ప్రధాని ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఎంఎస్ఎంఈ సెక్టర్లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం నుంచి కూడా సమిష్టిగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ ఉత్సవానికి ఏపీ ఛాంబరు మరియు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ నుంచి కూడా జూన్ 15వ తారీఖు ప్రోగ్రాంకి అందరం అటెండ్ అయ్యి చాలా కార్యక్రమాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. విజయవాడ మొగల్రాజపురంలో డయేరియాతో మరణించిన కుటుంబాలను మున్సిపల్ కార్పొరేషన్ ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నగరపాలక సంస్థ వైఫల్యం వలన చనిపోయిన వారి కుటుంబాలకి నష్టపరిహారం అందించాలని, ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేషన్ వారు మొద్దు నిద్ర వదలాలని ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. విజయవాడలో మొగల్రాజ్పురంలో డయేరియా రోజురోజుకి విస్తరిస్తుంది. వారం రోజుల్లో 100 కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యాధితో ఒకరు మరణించారు. వ్యాధికి గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నగరంలో డయేరియా విస్తరిస్తున్న ముందస్తు చర్యలలో అధికారులు విఫలమయ్యారని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మొగల్రాజ్పురం పట్టమటవారి వీధుల్లో
నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ డయేరియాతో మరణించిన కుటుంబాలను మున్సిపల్ కార్పొరేషన్ ఆదుకోవాలని బాబురావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ మొగల్రాజ్పురంలో గత వారం రోజులుగా మంచినీటి కాలుష్యం వలన అతిసార సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వారం రోజుల నుండి ఇటువంటి వాంతులు, విరోచనాల సమస్యతో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ 50 మందికి పైగా ఈ అతిసార వ్యాధితో ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారని, మున్సిపల్ కార్పొరేషన్ వారికి, ప్రభుత్వానికి వారం రోజుల తర్వాత కానీ ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్య ఉంది అని కనీసం గుర్తించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. కలుషిత నీరు వస్తుందని ప్రజలు గగ్గోలు పెట్టిన కార్పొరేషన్, ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. నాయకులందరూ ఎన్నికలు, ఓట్ల రందీలో ఉన్నారు తప్ప ప్రజల సమస్యలపైన పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానదికి పక్కనే ఉన్న విజయవాడ కేంద్రంలో ఉన్న ప్రాంతాలకు కూడా కృష్ణానది నీటిని అందించలేకపోతున్నారని వాపోయారు. అతిసార సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం పరిష్కరించాలి. మొగల్రాజ్పురంలో డయేరియా సమస్యను పరిష్కరించాలి. మొగల్రాజ్పురంలో డయేరియా సమస్యను అందించాలి. 2 రోజుల నుంచి 40 మంది పేషెంట్లు, 44 మంది చికిత్స చేశారు. సుమారు 50 మంది వచ్చారు. 44 మంది వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు బాగానే ఉన్నారు సార్. మేము ఆ 44లో కూడా 40 మంది మేము దాదాపు మా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ పొద్దున్న సాయంత్రం డ్యూటీస్ వేసామండి. ప్రతి ఇంటికి వెళ్తున్నాము, వాళ్ళకి మా నంబర్స్ ఇస్తున్నాము. కింద 4 డాక్టర్స్ కూర్చున్నారు రెడీగా. 24 అవర్స్ డాక్టర్స్ ఉన్నారండి. కొద్దిగా వామిటింగ్ మోషన్ వచ్చిన ఫీలింగ్ వచ్చిందంటే ఇమీడియట్గా ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తున్నామండి. ఎవరైతే పైనుంచి కొండ దిగిలే ఉంటున్నారో వాళ్ళ ఇంటికి డాక్టర్స్ని, నర్సెస్ని మేమే పంపిస్తున్నాం దగ్గరుండి. ఇంటికి పంపించి ఇంటికి కూడా బీపీ చెక్ చేస్తున్నాం, షుగర్ లెవెల్స్ చెక్ చేస్తున్నాం. డీహైడ్రేషన్ వచ్చింది అనిపిస్తే మాత్రం కొద్దిగా తక్కువలో ఉందంటే ఓఆర్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ప్రతి పేషెంట్ని ఇండివిజువల్గా ఓఆర్ఎస్ ఎలా వాడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కొద్దిగా డిహైడ్రేషన్ ఉందనిపించి దగ్గర ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి వాళ్ళకి సెలైన్ ఎక్కిస్తున్నాము. ఇంకా ఏమన్నా డౌట్ వస్తే మాత్రం ఇమీడియట్గా జీజీహెచ్కి షిఫ్ట్ చేస్తున్నాం. జీజీహెచ్లో కూడా మేడం గారు బెడ్స్ అని రెడీ చేసి పెట్టారు. 24 అవర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నామండి. వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటున్నాం సార్. వాటర్ వల్ల అంటారు, వాటర్ టెస్టింగ్ పంపించారా? వాటర్ టెస్టింగ్ పంపించారు సార్. దాని రిపోర్ట్స్ ఇంకా మేము వెయిటింగ్ సార్. సార్ వాటర్ డిపార్ట్మెంట్ ఉంది కదా సార్, వాళ్ళు పంపించారు సార్. సో రిపోర్ట్ వస్తే కానీ వాటర్ వల్ల రిపోర్ట్ వస్తే కానీ దేనివల్ల కానీ మనం చెప్పలేము సార్, స్పష్టంగా చెప్పలేము సార్. సూచనలు ఏం చేస్తారు సార్ ఇలాంటి? సార్ సూచనలు అంటే సార్ ప్రతి ఇంటికి పొద్దున సాయంత్రం మా ఆశా వర్కర్లు వెళ్తున్నారు సార్. పొద్దున సాయంత్రం 24 అవర్స్ ఇక్కడే డాక్టర్స్ కూర్చున్నారు సార్. కింద ఆశా వర్కర్ దగ్గర నుంచి ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్, మా డిఎంఎన్హెచ్ఓ గారు, సిఎఫ్డబ్ల్యూ కమిషన్ అందరూ అలర్ట్గా ఉన్నామండి. అసలు కొద్దిగా మోషన్ వచ్చింది అనగానే మేము అలర్ట్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని ఫిల్అప్ చేస్తున్నాం సార్. అంటే ఈ ఏరియాలో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా తక్షణం మీరు వైద్య సేవలు 24 అవర్స్ ఉన్నామండి. డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. సెకండ్స్లో 108 కూడా రెడీగా ఉంది సార్. ఇక్కడ మీరు చూసే ఉంటారు. హాస్పిటల్స్ కూడా బెడ్స్ రెడీగా ఉన్నారు. అది మన డిపార్ట్మెంట్ కాదు సార్. మీరు ట్రీట్మెంట్ అనండి సార్, మేము ఇచ్చేస్తాం సార్. అందులో ప్రాబ్లం, అందులో నిర్లక్ష్యం అంటే ఏం లేదు సార్. అంటే ఆ వాటర్ కరెక్ట్గా వస్తే కానీ రిజల్ట్ వస్తే కానీ మనం చెప్పగలుగుతాం. అతిసార వలన 5 మరణించినట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ మరణాలు డయేరియా వల్లనే జరిగినాయా లేదా నిర్ధారించాల్సిన బాధ్యత అటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వ అధికారుల మీద ఉంది. ఒకవైపున దుర్గారావు, ఇంకొక వైపున ఇందిరా, ఇంకొక మరో 2 కళ్యాణం, ఇంకో 2 చనిపోయినట్టుగా వచ్చినాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు ఇవి డయేరియానా కాదా అనేటువంటిది నిర్ధారణ చేయాలి. అంతేకాదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఇవాళకి 50 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందారు. సుమారుగా 100 మందికి పైగా వాంతులు, విరోచనాలతో వారం రోజుల నుండి ఇబ్బంది పడతా ఉన్నారు. రాజ్పురంలో 6-7 నా పేరు మాధురి అండి, 7వ డివిజన్ కార్పొరేటర్ని.
గత 3-4 రోజుల నుంచి 6-7 డివిజన్ మొగల్రాజ్పురం పరిసర ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం అని చెప్తూ డయేరియా ప్రాబ్లంతో ప్రజలు అనేది బాధపడటం జరిగింది. దీన్ని సార్ట్అవుట్ చేస్తూ మన అధికారులు అందరూ కథలు రావడం జరిగిందండి. కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మన అవినాష్ గారు కానీ ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు వాటర్ ప్రాబ్లం అనేది ఎక్కడ ఉన్నది అని ప్రతి ఒక్క ఇంట్లో ర్యాండమ్గా అనేది చెక్ చేయడం జరిగిందండి. ప్రతి క్లోరోఫిన్ ద్వారా వాళ్ళ ఎదురుగానే కొన్ని చెక్ చేయడం జరిగింది. స్టేట్ రీసెర్చ్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా వాటర్ శాంపిల్స్ అనేది వాళ్ళు నిన్న మధ్యాహ్నం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది 48 గంటల్లో మనకి రిపోర్ట్ అనేది కూడా వస్తుంది. మినిమంగా చేసిన గుంటూరులో రిపోర్ట్లో ప్రకారం వాటర్ ప్రాబ్లం వల్ల కాదు అని మనకి రిపోర్ట్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా సార్ట్అవుట్ చేస్తూ ఇదివరకు మనకి బోర్ వాటర్ అనేది ఈ మొగల్రాజ్పురం ప్రాంతాన్ని అంతటి వచ్చేదండి. దాన్ని కమిషనర్ గారు ప్రతి ఒక్కరు మాట్లాడి కృష్ణా వాటర్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. నమస్కారం అండి. మొగల్రాజ్పురం ఏరియాలో మాకు సోమవారం మధ్యాహ్నం ఇక్కడ మోషన్స్ వాంతులు అవుతున్నాయనే విషయం మాకు ఇక్కడున్న మెడికల్ ఆఫీసరు ఇక్కడున్న స్టాఫ్ వల్ల మాకు తెలుసుకొని మేమందరం కూడా మా వైద్య సిబ్బంది అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి అట్లానే మనకి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అందరం కలిసేసి ఇక్కడ సర్వే అంతా కూడా చేసి ఎంతమందికి ఇక్కడ ఆ రోజు ఇక్కడ వాంతులు విరోచనాలయనియో అవన్నీ కూడా సర్వే చేయించి ఇళ్లకు కూడా వెళ్ళి మా ఏఎన్ఎంలు అందరినీ కూడా టీములుగా వేశామండి. ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. అలానే పైనుంచి మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్పెషల్ సిఎస్ గారు, మాకు కృష్ణబాబు సార్ వాళ్ళు, అలానే మా కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ వెంకటేశ్వర గారు, అట్లనే మాకు ఇక్కడ కలెక్టర్ గారు, అలానే మాకు విఎంసీ కమిషనర్ గారు వీళ్ళందరూ ఆదేశాల మేరకు మేము ఇక్కడ మెడికల్ క్యాంప్స్ అందరినీ కూడా సిబ్బంది అంటే డే అండ్ నైట్ కూడా ఉండేటట్లుగా సిబ్బందిని మేము షిఫ్ట్లు వైర్ కూడా వేయడం జరిగిందండి. అలానే ఇక్కడ మేము ఎక్కడెక్కడ ఏ ఇళ్లల్లో కూడా ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళు ఎక్కడ అడ్మిట్ అయ్యారో అన్న విషయాలు కూడా కనుక్కొని ఆ హాస్పిటల్స్ కూడా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ కండిషన్ కూడా ఏంటని తెలుసుకోవడం కూడా జరిగింది. అట్లనే ఆర్ఆర్ టీమ్ అండి, అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అంటారు. ఎలా ఎక్కడన్నా ఎపిడమిక్ ఇలా జరిగి వచ్చినప్పుడు ముందుగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అలర్ట్ అవ్వాలి. ఆ విధంగానే ఎస్పీఎం డిపార్ట్మెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు స్టేట్లో అడిషనల్ డైరెక్టర్ గారు, మనం సుబ్రహ్మణ్యేశ్వర మేడం గారు, అట్లానే మాకు జాయింట్ డైరెక్టర్ గారు, అట్లానే స్టేట్ ఎపిడమిక్ ఐడిఎస్పీ సెల్లు, అలానే డిస్టిక్లో ఉన్న ఎపిడమిక్ టీము, ఐడిఎస్పీ టీము మేమందరం కూడా వెంటనే మేము అలర్ట్ అయిపోయి నిన్నంతా కూడా సర్వే అన్నీ చేసి అన్ని హాస్పిటల్స్ కూడా తిరిగి ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటని కూడా అన్నీ కూడా కనుక్కొని, అలానే సూపరింటెండెంట్ జీజీహెచ్ గారితో కూడా వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ కూడా ఒక 30 పడకలు స్పెషల్గా ఇలా ఏదన్నా బాత్తో అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళని అక్కడ అడ్మిట్ చేసి అక్కడ చూసే విధంగా అక్కడ కూడా ఒక స్పెషలిస్ట్ టీమ్ని, ఒక 6 స్పెషలిస్ట్ టీమ్ని వేసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అక్కడ పెట్టడం జరిగిందండి. 15 రోజుల నుంచి మోషన్స్ అయినాయి. అయితే మా అబ్బాయి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళాడు. తగ్గుమోహం పట్టినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, సెలన్ పెట్టారు. నిన్న ఇవాళ ఒక మాదిరిగా ఉంది బాబు. సెలన్ పెట్టారు. ఎప్పుడైతే నీళ్ళు తేడా ఉన్నాయన్నారు అప్పుడే మేము మానేసి బోర్ నీళ్ళు వాడుకున్నాం అనమాట, కాసుకొని. అది వాటర్ కూడా అడుగుతున్నాం. బోర్ వాటర్లో ఏమైనా రజన వస్తుందని చెప్పని అంటున్నారు, అంటాం జరిగింది. దాని కమిషనర్ గారు నిన్న ఆరోగ్య శాఖ కమిషనర్ గారు వచ్చి వాటర్ ట్యాంక్ కాడికి వచ్చారు, శుభ్రంగా కడిగిపిచ్చారు. మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి అందరినీ కనుక్కొని ఇమీడియట్లీగా కుర్రోడు ఒకటి చనిపోయారు. 2-3 ఇలాంటి కంప్లైంట్లు వచ్చినాయి. వాళ్ళు ఏం ఇబ్బంది లేదని చెప్పని అన్నారు. అయితే మేము స్థానికంగా రాజకీయాలకు అతీతంగా అందరం కలిపి మేము ముందర ఎలాంటిది ఏదన్నా ఉంటే పరిష్కరించే క్రమంలో చేయమని అధికారులను ఆదేశించడం, అడగటం మేము జరిగింది. అదే చేస్తున్నారు సార్. ఈ రోజు ఇంటింటికి 2 గంటల నుంచి మేము తిరుగుతున్నాం, 2-3 గంటల నుంచి ఉదయం నుంచి. అయితే అందరూ నీళ్లు బాగానే వస్తున్నాయా, బాగానే ఉందని అన్నారు. ఇప్పుడు అలాగే మేము ఇక్కడ ఈ వచ్చిన ప్రజలందరితో కూడా మాట్లాడటం జరిగింది. డాక్టర్ గారు ఇప్పుడు దాకా 20-30 మందిని చూశారు. చక్కని హావభావాలు, అభినయంతో చిన్నారి శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్రం నృత్య ప్రదర్శన ప్రేక్షకుల కరతాళ ధ్వనులందుకుంది. భావం, రాగం, తాళం మేళవింపుతో సాగిన నృత్యాంశాలు ఆహుతుల చూపులను కట్టిపడేశాయి. పుష్పాంజలి
నాట్యం నాటరాగం ఆదితాళంతో నయన మనోహరంగా సాగింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పంకజశ్రీ దంపతుల కుమార్తె శ్రీ లక్ష్మీ వసుంధర అరగేట్రం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం సాయంత్రం వైభవంగా సాగింది. తొలుత నటరాజస్వామి గురువులకు పుష్పాలు సమర్పించి ఆమె ప్రదర్శించిన పుష్పాంజలి నాట్యం నాటరాగం ఆదితాళంతో నయన మనోహరంగా సాగింది. అనంతరం చతురాష్ట్రం రాగం ఆదితాళంతో అలరింపు అంశాన్ని, రాగమాలిక రాగం మిశ్ర మచాపు తాళంతో శబ్దం, ధన్యాసి రాగంలో ఆదితాళంలో ఏ మగువ, మధ్యమావతి రాగం ఆదితాళంలో త్యాగరాజు కీర్తన, నగుమోము జయదేవుని అష్టపది అంశం, కామవర్ధని రాగం ఆదితాళంలో సాగింది. చివరగా అటన రాగం ఆదితాళంలో తిల్లాన్న అంశానికి నర్తించగా ప్రేక్షకుల చప్పట్లతో ఆడిటోరియం మారుమోగింది. ఇంత చిన్న వయసులో భరతనాట్యాంశాలను అంకితభావంతో ప్రదర్శించిన చిన్నారి శ్రీ లక్ష్మీ వసుంధరను ప్రశంసలతో ముంచెత్తుతూ ఆమెను ప్రోత్సహించిన తల్లిదండ్రులు వల్లభనేని వంశీ, డాక్టర్ పంకజశ్రీలను అభినందించారు. అరంగేట్ర నృత్య ప్రదర్శనకు నాట్యచార భగవతుల వెంకటరామ శర్మ, భాగవతుల సౌమ్య నట్టువాగం, సిహెచ్ సుధా శ్రీనివాస్ గాత్ర సహకారం అందించారు. బి సురేష్ బాబు మృదంగం, పాలపర్తి ఆంజనేయులు వయోలిన్, ఎస్ కుమార్ బాబు ఫ్లూట్, కె శశిధర్ వీణపై సహకరించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వసుంధర గురు భాగవతుల సౌమ్య, నాట్యాచారుల భాగవతుల వెంకటరామ శర్మ దంపతులను వల్లభనేని వంశీ దంపతులు సత్కరించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, అనుపమ దంపతులు, భరతనాట్యం అధ్యాపకురాలు డాక్టర్ పి ఇందిరా హేమ, సినీ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్, అన్విత గ్రూప్ చైర్మన్ అచ్చురావు బొప్పన తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ నెలకు సంబంధించిన పింఛన్ల సొమ్మును విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న నగదు బదిలీ ద్వారా 47.74 లక్షల మంది ఖాతాల్లో పింఛన్ల సొమ్ము జత చేస్తామని ప్రకటన. మిగిలిన వారికి జూన్ 1 నుంచి 5వ తేదీ మధ్య ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తామని స్పష్టీకరణ. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో అధికార వైసీపీ మాటల యుద్ధం సాగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నేతలకు కార్యకర్తలకు సూచన. కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని నేతల్ని కోరిన చంద్రబాబు. సిఈసి మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టాలని సమీక్ష నిర్వహించిన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీతి వ్యాస్. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా. ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని వెల్లడి.
ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి. జూన్ 4న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని స్పష్టీకరణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.